న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. మా ప్రసారాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం శ్రీపురం తిమ్మాపురం గ్రామంలో అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథ సప్తమి సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు కోదాడ బీజేపీ నాయకులు జల్లా జనార్దన్, ఈశ్వర్, ఎర్రా కోటేశ్వరరావు, ఈశ్వర్, పలువురు బీజేపీ నాయకులు తిపల్లి వెంకటేశ్వర గౌడ్ గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మాది. బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఈరోజు రథసప్తమి, ఆ స్వామి మమ్మల్ని ఈ గుడికి రప్పించుకొని మా కార్యక్రమం జయప్రదంగా ఆ స్వామి చేయాలని అడుగుతాను. ఇవాళ రథసప్తమి రోజు మా అదృష్టం ఏంటంటే స్వామి దర్శించుకోవడం జరిగింది. సూర్యభగవానుడు సూర్యకిరణం లాగినాయి. అది కాక ఆశయఖండంలో రెండోది అది ఒక తెలంగాణలో ఫస్ట్ కొన్ని నమో భగవతే సూర్యాయ నమః. అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం ద్వాదశాధ్యక్షితం. ఈ క్షేత్రం తిమ్మాపురం గ్రామం, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట జిల్లాలో ఉన్నది. ఈ దేవాలయం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటి అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే గర్భాలయంలో ద్వాదశ ఆదిత్యులు ఉన్న ఒకే ఒక క్షేత్రం ఈ అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.